బదిలీ అయి వెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కారుకు అడ్డుపడి రోడ్డు మీద కన్నులు పెట్టుకుంటూ ప్రజలు ధర్నా చేశారంటే ఆ ఆఫీసర్ ఏ స్థాయిలో పనిచేసి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించవచ్చు. లక్షల రూపాయల కార్పొరేట్ ప్యాకేజీని కాదని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. కర్ణాటక మాఫియా గుండెల్లో నిద్రపోయి ప్రజల చేత సింగం అని అనిపించుకున్నాడు. కానీ కనీసం డీజీపీ స్థాయికి వెళ్లే సత్తా ఉన్న ఆ పవర్ఫుల్ ఐపీఎస్ యూనిఫామ్ని సడన్గా ఎందుకు వదిలేశాడు? రాజకీయాల్లోకి వచ్చి ద్రావిడ పార్టీల ఉక్కుపాదం కింద నలిగిపోతున్న తమిళనాడులో జాతీయ పార్టీ అయిన బీజేపీకి ప్రాణం పోశాడు. కానీ తన రక్తాన్ని దారపోసి పెంచిన అదే బీజేపీకి ఆయన ఎందుకు ఎదురెళ్లాల్సి వచ్చింది? తన నేల కోసం, తన ప్రజల కోసం ఢిల్లీ అధిష్టానంతోనే యుద్ధం చేసి ఎందుకు రాజీనామా చేశాడు? ఏ పార్టీ అండా లేకుండా కేవలం 24 గంటల్లోనే 14 లక్షల మంది యువతను తన ద లీడర్స్ వేదిక వైపు ఎలా తిప్పుకోగలిగాడు? కుప్పుస్వామి అన్నామలై జీవితంలో ఎవరికీ తెలియని వాస్తవాలు, ఆయన ప్రయాణంలో దాగి ఉన్న అసలు నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్నామలై అనగానే ఫైర్ బ్రాండ్ లీడర్ గానో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానో తెలుసు. కానీ ఆయన నేపథ్యం చాలా సామాన్యమైనది. కరూరు జిల్లాలోని తొట్టంపట్టి అనే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్, ఆ తర్వాత భారతదేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్ అయినటువంటి ఐఐఎం లక్నోలో ఎంబీఏ పూర్తి చేశాడు. చదువు పూర్తవగానే కోట్ల రూపాయల ప్యాకేజీలు ఆయన ముందు వాలాయి. కానీ ఏసీ గదుల్లో కూర్చొని కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడం కంటే సామాన్యుడికి సేవ చేయడమే రియల్ లైఫ్ అని భావించాడు. ఆ కసితోనే సివిల్స్ రాసి 2011 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్గా ఆయన పనిచేసిన కర్కల, ఉడిపి, చిక్కమంగళూరు ప్రాంతాలు లా అండ్ ఆర్డర్ పరంగా అత్యంత సెన్సిటివ్ ఏరియాలు. అప్పట్లో ఉడిపి జిల్లా డ్రగ్స్ మరియు ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ అయిన మట్కా మాఫియాకు అడ్డాగా ఉండింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ రౌడీలను టచ్ చేయడానికి అప్పటి వరకు ఎవరు సాధించే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదు. కానీ అన్నామలై ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రోజే వార్ డిక్లేర్ చేశారు. కింది స్థాయి బ్రోకర్లను వదిలేసి నేరుగా మాఫియా డాన్ల కాలర్ పట్టుకుని జైల్లో వేశాడు. అలాగే చిక్కమంగళూరులోని బాబా బుడన్గిరి దత్తపీఠం వివాదం చిన్న నిప్పురవ్వ పడినా కూడా రాష్ట్రం మొత్తం మత కల్లాలది చెలరేగే ఆ అత్యంత సెన్సిటివ్ ఏరియా అది. ఒక్క లాఠీ ఎత్తకుండా, ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా కమ్యూనిటీ పోలీసింగ్తో శాంతి నెలకొల్పాడు. ఆ దెబ్బతో ఆయన పేరు కర్ణాటక అంతటా కూడా మారుమోగిపోయింది. ప్రజలు ఆయన్ని ప్రేమగా సింగం అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఆయన బదిలీ అయి వెళ్తున్నప్పుడు ఆ ఊరు జనం మొత్తం ఆయన కారుకు అడ్డుపడి మరీ కన్నీరు మున్నీరుగా విలిపించారు. అంతటి ట్రాక్ రికార్డు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ 2019 మే నెలలో సడన్గా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశాడు. దీని వెనుక 2 ఎమోషనల్ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకటి, ఆయనకు అత్యంత ఆదర్శంగా నిలిచినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మధుకర్ శెట్టి క్యాన్సర్తో అకాల మరణం పొందడం. ఇది అన్నామలై గారిని తీవ్రంగా కుదిపేసిన అంశం. జీవితం చాలా చిన్నది, చిన్న వయసులోనే ఉన్న సమయంలోనే వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని అన్న ఆలోచన అప్పుడే మొదలైంది. ఇక రెండవది 2018లో ఆయన చేసిన కైలాస మానస సరోవర యాత్ర. The whole process was so inspiring. Day one, you go as a police officer, IPS officer, you go there, you want to control people and make sure everything is right and blah blah. Then day 3, you know, your ego is also disappearing within you. The sense of surrender is coming. And there is a larger calling you are going. వ్యవస్థను మార్చాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే సరిపోదు, చట్టాలు చేసే స్థానంలో కూడా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అలా 2019లో పవర్ఫుల్ ఐపీఎస్ పదవిని వదిలేసి 2020లో బీజేపీలో చేరాడు. తమిళనాడు లాంటి ద్రావిడ గడ్డపై కేవలం 36 ఏళ్ల వయసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. డీఎంకే ఫైల్స్ పేరుతో మంత్రుల అవినీతిని పక్కా ఆధారాలతో బయటపెట్టాడు. 2023-24లో ఎన్ మక్కల్ పాదయాత్రతో ఊరూరా తిరిగి పార్టీ నిలబెట్టాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి బీజేపీకి ఓట్ షేర్ని అమాంతం పెంచేశాడు. కానీ అసలు సమస్య 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎదురైంది. ఢిల్లీ అధిష్టానానికి అన్నామలైకి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా బలపడాలని అన్నామలై వ్యూహం రచిస్తే, ఢిల్లీ పెద్దలు మాత్రం అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అన్నా డీఎంకేతో పొత్తుకు సిద్ధమయ్యారు. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం సీట్ల కోసం రాజీ పడడం ఆయనకు అస్సలు నచ్చని విషయం. ఇక్కడ తీవ్ర అసంతృప్తితో ఫిబ్రవరి 2026లోనే ఆయన ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్నారు. అధిష్టానం పొత్తుల నిర్ణయం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుని దారుణంగా దెబ్బతింది. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర అంతర్మదనం మొదలైంది. నేను ఒక జాతీయ పార్టీలో ఉండి నా సొంత నేల హక్కుల కోసం స్వేచ్ఛగా పోరాడలేకపోతున్నాను. అసలు నేను ఒక బీజేపీ వ్యక్తినా, లేక నా నేల ఆకాంక్షల కోసం పోరాడే తమిళుడినా అని ఆయన బహిరంగానే ప్రశ్నించుకున్నాడు. చివరికి జూన్ 2, 2026న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నితిన్ నబీన్ గారిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించాడు. జూన్ 5, 2026న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలాగే అధికారికంగా ఆమోదం కూడా లభించింది. ఒక ఎంపీ టికెట్ కోసమో, మంత్రి పదవి కోసమో కాకుండా తన సిద్ధాంతం కోసం, తన రాష్ట్ర హక్కుల కోసం అధికార పార్టీని వదిలేశాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన సింగం అసలు వెనక తగ్గలేదు. ఇక్కడ జూన్ నెలలో ద లీడర్స్ అనే ఒక సరికొత్త సామాజిక రాజకీయ వేదికను లాంచ్ చేశాడు. ఇది ఒక రాజకీయ అద్భుతం చెప్పాలి. ఎందుకంటే వెబ్సైట్ లాంచ్ చేసిన కేవలం 24 గంటల్లోనే దాదాపు 14 లక్షల మంది, 3 రోజుల్లోనే ఏకంగా 17 లక్షల మంది యువత ఇందులో రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు అధికారం చూసిన డీఎంకే చేస్తున్న వారసత్వ రాజకీయాలకు, దళపతి విజయ్ లాంటి వాళ్ళు చేస్తున్న వ్యక్తిపూజ రాజకీయాలకు ఏకకాలంలో చెక్ పెట్టే ఒక సైలెంట్ వెపన్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయం కాదు, సామాన్యుడు నాయకుడిగా ఎదిగే రాజకీయాలు కావాలి అని కుండబద్దలు కొట్టాడు అన్నామలై. కార్పొరేట్ ఆఫీసర్గా మొదలై ఐపీఎస్గా సింగంగా గర్జించి ఒక జాతీయ పార్టీలో ఎదిగి ఇప్పుడు ఏ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకుండా లక్షలాది మంది యువ సైన్యంతో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాడు అన్నామలై.
ఈ సిద్ధాంతాల కోసం పదవులను గడ్డిపోచలా వదిలేసిన ఆయన ప్రయాణం తమిళ రాజకీయాలకు సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. ఆనాడు ఉడుపులో గర్జించిన ఆయన ఇప్పుడు తమిళనాట మొదలుపెట్టిన బీ ద లీడర్స్ ఉద్యమం సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.